హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ముందుగా 1 కిలో నాటుకోడి తీసుకున్నాం. 1 కేజీ మాంసం అన్నమాట ఇది. నాటుకోడి పులుసు ఎలాగో చూద్దాము చేసుకొని. ½ స్పూన్ సాల్ట్ వేసాను, ½ టీ స్పూన్ పసుపు వేసుకుని ఇవి కలుపుకొని మనం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం కత్మా ప్రిపేర్ చేసుకునేదాకా. మంచిగా కలిపేసుకొని సైడ్ పెట్టుకోవచ్చు. ఇలా కలిపేసుకొని సైడ్ పెట్టుకుంటున్నాను. ఇది మంచిగా ముందైతే 3-4 సార్లు వాష్ చేసుకున్నాక పసుపు సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాల కోసం పెడదాం. నేను కర్రీకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 1 టమాటో తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి. పులుసు కాబట్టి మనం టమాటో వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది, టేస్ట్. ముందుగా నేను కుక్కర్ తీసుకున్నాను, కుక్కర్లో చేసుకుందాం. ఎందుకంటే నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకని కుక్కర్ తీసుకుంటున్నాను. ఆయిల్ తీసుకోవాలి, ఒక 5 స్పూన్ల దాకా తీసుకుంటున్నాను నేను, కొంచెం ఎక్కువ ఉండాలి ఆయిల్. నూనె అయితే వేడైంది, ఉల్లిపాయలు వేసేస్తున్నాం. వేడైపోయింది కదా, ఆ తర్వాత 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ త్వరగా సాఫ్ట్ అవ్వడానికి 1 స్పూన్ మనం సాల్ట్ వేసుకున్నాం. ఒక ½ టీ స్పూన్ పసుపు, బాగా బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అయ్యాక సరిపోతుంది. నేను టమాటో 1 కాయ తీసుకున్నాను కదా, అది కూడా మంచిగా ఫ్రై చేసుకుని మంచిగా వేగిపోయినాయి కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ తీసుకుంటున్నాను, స్పూన్ ఇంకా పావు తీసుకున్నాను. ఒక స్పూన్నర తీసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అది మంచిగా వేగాలి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగితేనే కర్రీ బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. ఇలా మనం చికెన్ అంతా వేసేసుకుందాం, నాటుకోడి చికెన్. ఇలాగా మనం 10 నిమిషాలన్నా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మంచిగా ఫ్రై చేయాలి, బాగా కలుపుతూ ఉండాలి. నూనెలోనే కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఇలా 10 నిమిషాలన్నా మనం తిప్పుతూ ఉండాలన్నమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాం. నీళ్ళు చూడండి ఎంత బాగా బయటకు అయితే వచ్చినాయి కదా. దీన్ని ఇలా కలుపుతూనే 10 నిమిషాలన్నా ఉడకనివ్వాలన్నమాట. మనం కుక్కర్ విజిల్ ఇప్పటి నుంచే పెట్టేయద్దు. ఇలా ఇది నీళ్ళంతా ఇంకిదాకా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట, కలుపుకుంటూ ఉండాలి. అందాక మళ్ళీ మనం మూత పెట్టి ఇంకా స్లోలో పెట్టేద్దాం. గ్యాస్ ఎక్దమ్ స్లోలో ఉంది. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా చూసేద్దాం.
5 లమ్మొగ్గలు తీసుకున్నాను, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిని తీసుకున్నాను, దాల్చిన చెక్క, 1 స్పూన్నర ధనియాలు తీసుకున్నాను, అర చెంచా జీలకర్ర తీసుకున్నాను, 1 స్టార్ పువ్వు తీసుకున్నాను, 1 హాఫ్ స్పూన్ అనమాట మిరియాలు. ఇది కొబ్బరి వచ్చేసి మనకి చిన్న ముక్క తీసుకున్నాను అనమాట. ఇది చిన్న చిన్నగా చేసుకుని పెట్టుకోవాలి. ఇలాగ నేను 3 సుక్క మిర్చి తీసుకున్నాను, ఎండు మిరపకాయలు. ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఇలా కడాయి తీసుకుని ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాం లైట్గా. ఇప్పుడు మనం 1 స్పూను గసగసాలు తీసుకొని లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఫ్రై చేయడానికి. ఎందుకంటే మరి ఎగురుతూ ఉంటాయి ఇవి, అందుకే లాస్ట్లో కొంచెం వేడి మీద వేసేసి పెట్టేస్తే చాలు. ఇవన్నీ మిక్సీ జార్లో తీసి కొంచెం కూల్ అయ్యాక మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు చూసేద్దాం ఒకసారి. చూసారు కదా, నీళ్ళన్నీ వల్ల సింక్ అయిపోయినాయి, మొత్తం ఎగిరిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం ఇందులో. టూ స్పూన్ కారం వేసుకున్నాం. మంచిగా కలిపేసుకుని ఇప్పుడు మనం చేసుకున్న మసాలా ఉంది కదా, ఇదైతే వేసేసుకుందాం. గ్యాస్ ఇలాగే స్లిమ్లో ఉండగానే కలుపుకుంటూ ఉండాలి. 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. 2 గ్లాసులు వాటర్. మీకు ఇంకా గ్రేవీ పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చూసుకుని. సార్ కలుపుకొని ఉప్పు కారం తక్కువ ఎక్కువ చూసుకుని మీకు ఎంత కావాలో మీరు మీ తగ్గట్టు వేసుకోండి, ఉప్పు అయినా కారం అయినా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 5-6 సిటీ అయితే రావాలి విజిల్స్. సిటీ అయితే పెట్టేసాను, ఒక 5-6 సిటీలు చూద్దాం. మనకి 10 సిటీలు అయితే నేను వేయించుకున్నాను. ఓన్లీ గ్రేవీ, మనకి నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం పులుసు ఉండాలి. ఇలాగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, రెడీ అయిపోయింది మన నాటుకోడి పులుసు. ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేయండి, ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. గారెలతో అన్నా, రోటీతో అన్నా, రైస్తో అన్నా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ज़्यादा रखता हूँ, इतना खा लेगा। सर टेस्ट देखिए कैसा है, बताना ఎలా ఉందో చెప్పండి తిని. బాబా సూపర్. ఇలా వేడి వేడి గారితో ఈ ఉడుపులో నంచుకు తింటుంటే సూపర్గా ఉంది. వేడి వేడి రైస్ కూడా తర్వాత, వేడి వేడి రైస్ తర్వాత వేసుకు తిందాం.
ఇప్పుడు ముందు గారెలు తినేసి ఉమ్. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది.